వచ్చినాం, పొద్దున 5 గంటలకు లేచి వచ్చినాం, 8 తుఫాన్లు తెచ్చుకొని నీ చేతిలో తెలిసింది. నువ్వు ఎందుకు ఇస్తున్నావు? ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్లాప్ అయింది, బౌన్సర్ ఫ్లాప్ అయింది. నేను అవుట్డోర్లు ఇచ్చారు కదా, మరి సక్సెస్ అయింది కదా. భరతన్ నేను కూడా అవుట్డోర్ ఎల్బీ స్టేడియంలో ఇచ్చారు కదా. అంటే ఎన్టీఆర్ మూవీ 6 సంవత్సరాలు వచ్చిన మీకే మీకు అవుట్డోర్ పర్మిషన్ రాదా? ఇక్కడ కలికి కూడా ఇచ్చారు కదా. ఇక్కడ గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అయింది. 4000 కెపాసిటీ 25,000 వస్తే నీకు శ్రేయస్ మీద చేత కాదా? మరి అప్పుడు ఈవెంట్ ఎందుకు తీసుకున్నావు? ఇదేమైనా ఎంగేజ్మెంట్ ఫంక్షనా? ఎన్టీఆర్ 6 సంవత్సరాలు అయింది మా దేవుని చూసగా. ఎన్టీఆర్ కి ఖచ్చితంగా ఈ వీడియో చేతి నీకు చేత కానప్పుడు ఎందుకు తీసుకున్నావా శ్రేయస్ మీడియా? చేతులు ఎత్తేయాల్సిందే. డౌన్ శ్రేయస్ మీడియా. ఆంధ్ర వాళ్ళకు గుర్తు చేస్తాం, మళ్ళీ ఒకసారి ఆంధ్ర వాళ్ళకు గుర్తు చేస్తాం, చెప్తున్నాము. శ్రేయస్ మీడియా చెత్త మీడియా చేతులు ఎత్తేసింది. ఈ రోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మళ్ళీ ఖచ్చితంగా నిరాశ జరుగుతుంది. ఇంకా హైప్ పెరుగుతుంది. ఇక్కడ ఏమైంది? శ్రేయస్ మీడియా చేతులు ఎత్తేసింది. సినిమా మీద ఇంకా హైప్ పెరుగుతుంది కానీ సినిమా మీద ఏం ఎఫెక్ట్ పడదు. ఖచ్చితంగా 1000 కోట్లు క్రాస్ అవుతుంది సినిమా వల్ల. దానికి ఏం లేదు, ఆ సినిమా వల్ల ఎఫెక్ట్ ఏం పడదు. ఎన్టీఆర్ అని మేము దేవుని చూడకుండా మేము వెళ్ళిపోతున్నాం, ఫ్యాన్స్ నిరాశ పెడుతున్నాం. చేతులు ఎత్తేసినప్పుడు శ్రేయస్ మీడియా తీసుకోకూడదు. ఎక్కడ మేము కర్నూలు అనంతపురం నుంచి వచ్చినాం, సిగ్గు లేదా? ఎందుకు తీసుకున్నావా నువ్వు? చేతులు ఎత్తేసినప్పుడు వేరే ఫంక్షన్ ఎంత సక్సెస్ అయినా ఏం పెళ్లి ఫంక్షన్ 4000 మంది చేసుకుని 25,000 మంది వచ్చినాం. నువ్వు అటప్పుడు తీసుకోవాల్సింది. నువ్వు ఈడికి వచ్చిందేమి అంత అయిపోయినాక ఫ్యాన్స్ క్రౌడ్ ఎక్కువ వచ్చింది అని. క్రౌడ్ ఏంది? క్రౌడ్ ఎక్కువ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు తీసుకున్నావు? క్రౌడ్ ఎక్కువ వచ్చినప్పుడు క్రౌడ్ ఎక్కువ అవుట్డోర్ పెట్టాల్సింది. క్రౌడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఎరిపోకోం కదా మేము ఇంత పొద్దున్న నుంచి వచ్చిన తీసుకున్నది. శ్రేయస్ మీడియా టోటల్ గా చేతులు ఎత్తేసింది. దీనివల్ల ఏం ఇంత కూడా ఏమీ కాదు, ఇంకా హైప్ పెరుగుతుంది. 1000 కోట్లు క్రాస్ అవుతుంది ఖచ్చితంగా దేవరవన్. ఎక్కడ మేము అనంతపురం కర్నూలు నుంచి వచ్చినాం, పొద్దున 5 గంటలకు లేచి వచ్చినాం, 8 తుఫాన్లు తెచ్చుకొని నీ చేతిలో తెలిసింది. నువ్వు ఎందుకు ఇస్తున్నావు? ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్లాప్ అయింది, బౌన్సర్ ఫ్లాప్ అయింది. నేను అవుట్డోర్లు ఇచ్చారు కదా, మరి సక్సెస్ అయింది కదా. భరతన్ నేను కూడా అవుట్డోర్ ఎల్బీ స్టేడియంలో ఇచ్చారు కదా. అంటే ఎన్టీఆర్ మూవీ 6 సంవత్సరాలు వచ్చిన మీకే మీకు అవుట్డోర్ పర్మిషన్ రాదా? ఇక్కడ కలికి కూడా ఇచ్చారు కదా. ఇక్కడ గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అయింది. 4000 కెపాసిటీ 25,000 వస్తే నీకు శ్రేయస్ మీద చేత కాదా? మరి అప్పుడు ఈవెంట్ ఎందుకు తీసుకున్నావు? ఇదేమైనా ఎంగేజ్మెంట్ ఫంక్షనా? ఎన్టీఆర్ 6 సంవత్సరాలు అయింది మా దేవుని చూసగా. ఎన్టీఆర్ కి ఖచ్చితంగా ఈ వీడియో నీకు చేత కానప్పుడు ఎందుకు తీసుకున్నావా శ్రేయస్ మీడియా? చేతులు ఎత్తేయాల్సిందే. డౌన్ శ్రేయస్ మీడియా. ఆంధ్ర వాళ్ళకు గుర్తు చేస్తాం, మళ్ళీ ఒకసారి ఆంధ్ర వాళ్ళకు గుర్తు చేస్తాం, చెప్తున్నాము. శ్రేయస్ మీడియా చెత్త మీడియా చేతులు ఎత్తేసింది. ఈ రోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మళ్ళీ ఖచ్చితంగా నిరాశ జరుగుతుంది. ఇంకా హైప్ పెరుగుతుంది. ఇక్కడ ఏమైంది? శ్రేయస్ మీడియా చేతులు ఎత్తేసింది. సినిమా మీద ఇంకా హైప్ పెరుగుతుంది కానీ సినిమా మీద ఏం ఎఫెక్ట్ పడదు. ఖచ్చితంగా 1000 కోట్లు క్రాస్ అవుతుంది సినిమా వల్ల. దానికి ఏం లేదు, ఆ సినిమా వల్ల ఎఫెక్ట్ ఏం పడదు. ఎన్టీఆర్ అని మేము దేవుని చూడకుండా మేము వెళ్ళిపోతున్నాం, ఫ్యాన్స్ నిరాశ పెడుతున్నాం. చేతులు ఎత్తేసినప్పుడు శ్రేయస్ మీడియా తీసుకోకూడదు. ఎక్కడ మేము కర్నూలు అనంతపురం నుంచి వచ్చినాం, సిగ్గు లేదా? ఎందుకు తీసుకున్నావా నువ్వు? చేతులు ఎత్తేసినప్పుడు వేరే ఫంక్షన్ ఎంత సక్సెస్ అయినా ఏం పెళ్లి ఫంక్షన్ 4000 మంది చేసుకుని 25,000 మంది వచ్చినాం. నువ్వు అటప్పుడు తీసుకోవాల్సింది. నువ్వు ఈడికి వచ్చిందేమి అంత అయిపోయినాక ఫ్యాన్స్ క్రౌడ్ ఎక్కువ వచ్చింది అని. క్రౌడ్ ఏంది? క్రౌడ్ ఎక్కువ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు తీసుకున్నావు? క్రౌడ్ ఎక్కువ వచ్చినప్పుడు క్రౌడ్ ఎక్కువ అవుట్డోర్ పెట్టాల్సింది. క్రౌడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఎరిపోకోం కదా మేము ఇంత పొద్దున్న నుంచి వచ్చిన తీసుకున్నది. శ్రేయస్ మీడియా టోటల్ గా చేతులు ఎత్తేసింది. దీనివల్ల ఏం ఇంత కూడా ఏమీ కాదు, ఇంకా హైప్ పెరుగుతుంది. 1000 కోట్లు క్రాస్ అవుతుంది ఖచ్చితంగా దేవరవన్.